ఏమనాలా? నీ ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువు ప్రభువా అని. నీ బ్లూ ప్రింట్ ఏంటో నేను చూసేటట్టు నా కన్నులు తెరువు ప్రభువా. ఈరోజు ఏం చేయాలా? నా డైలీ రొటీన్ ఏంటో చెప్పు ప్రభువా. నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలా? ఎవరిని పెళ్లి చేసుకోవాలా? ఏ ఉద్యోగం చేయాలా? ఎక్కడికి వెళ్ళాలా? వాళ్ళకి నక్షత్రం ద్వారా చూపించావు, నాకు నీ యొక్క వాక్యం ద్వారా చూపించు ప్రభువా. నీ దైవజనుల ద్వారా మాట్లాడు ప్రభువా. నీ స్వరం నాకు వినిపించు ప్రభువా. మెల్లని స్వరము వినిపించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి వారి యొక్క భక్తి ఎలాంటిదంటే సంబంధంతో కూడింది. దేవునితో వారి సంబంధం నిత్యము నిబంధన చేసిన సంబంధము కలిగిన వారుగా వారు ఏం చేశారు అంటే ఆయనతో నడిచారు, ఆయన ప్రణాళిక ప్రకారం వెళ్ళారు, ఆయనకి విధేయత చూపించారు. విధేయత చూపించి దేవుని దగ్గరికి ఆయనతో ప్రేమ కలిగి ఆయనతో రిలేషన్షిప్లో ఉండాలని వారు అనుకున్నారు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే వారి యొక్క భక్తి, వారి ప్రేమ ఎలాంటిదంటే సాక్రిఫిషియల్. ఏంటిది? త్యాగపూరితమైనది. వారి యొక్క ప్రేమ త్యాగపూరితమైనది. ఎంత త్యాగం చేశారంటే వాళ్ళు అంత మేధావులు అయ్యుండి, స్కాలర్స్ కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసి వచ్చారు. ఎడారిలో ప్రయాణం చేసి వచ్చారు. ప్రమాదాలు ఉంటాయి ఎడారిలో. వీళ్ళు ఏదో వస్తు ఏదో తీసుకొని పోతున్నారు కదా, దారి దోపిడీ జరిగే అవకాశం ఉంది, ఎండకి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అన్ని దినాలు అన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసి ఏదో తీసుకొని వచ్చారు వాళ్ళు. ఎంత తేడా! అన్ని దినాలు వారు ఉద్యోగం మానేశారు, అన్ని దినాలు వారు కుటుంబాలకు దూరంగా ఉన్నారు. ఎంత త్యాగం చేశారండి వాళ్ళు. నువ్వు నేను ఏం త్యాగం చేస్తున్నావు దేవుడి కోసం? ఏ త్యాగం చేయకుండా అన్నీ మనకు కావాలంటారు కదా. నో పెయిన్స్ నో గెయిన్స్. కష్టాలు లేకుండా సుఖాలు ఉండవు, గుర్తుంచుకోండి. త్యాగాలు లేకుండా అద్భుతాలు జరగవు.